తెలుగు రాష్ట్రాల్లో 2 దశాబ్దాలుగా సంచలనంగా మారిన సినీ నటి ప్రత్యూష మృతి కేసులో సుప్రీంకోర్టు తుది తీర్పు వెల్లడించింది. ఈ కేసులో హైకోర్టు విధించిన జైలు శిక్షను సవాల్ చేస్తూ నిందితుడు గుడిపల్లి సిద్ధార్థ్ రెడ్డి దాఖలు చేసినటువంటి పిటిషన్ను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. నిందితుడికి గతంలో హైకోర్టు ఖరారు చేసిన శిక్షను సమర్థించిన సుప్రీం ధర్మాసనం సిద్ధార్థ్ రెడ్డి 4 వారాల్లో లొంగిపోవాలని ఆదేశించింది. ఇక ఈ కేసులో పోస్టుమార్టం జరిగిన తీరుపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. పోస్టుమార్టం జరిపిన తీరు సరిగా లేదని అభిప్రాయపడింది. ప్రత్యూష, సిద్ధార్థ్ రెడ్డి హైదరాబాద్లో ఇంటర్ చదువుతున్నప్పుడు ప్రేమించుకున్నారు. ఇంటర్ పూర్తయ్యాక ప్రత్యూష సినిమాల్లోకి వెళ్లగా సిద్ధార్థ్ రెడ్డి ఇంజనీరింగ్లో చేరాడు. 2002 ఫిబ్రవరి 23న విషం తాగిన పరిస్థితిలో ఒక ప్రైవేటు హాస్పిటల్లో చేరారు. ప్రత్యూష తర్వాత రోజున అంటే 24న చనిపోయారు. మార్చి 9న చికిత్స ముగిశాక సిద్ధార్థ్ రెడ్డి డిశ్చార్జ్ అయ్యాడు. వారు కూల్ డ్రింక్లో పురుగుల మందు కలుపుకొని తాగినట్టుగా పరీక్షల్లో గుర్తించారు. ఆర్గానోఫాస్ఫేట్ అనేటువంటి కారణంగా ప్రత్యూష మరణించారని, ఊపిరాడకుండా చేయడం, మరణానికి ముందు ఆమెపై లైంగిక దాడి వంటివి జరగలేదని రాష్ట్ర ప్రభుత్వం నియమించిన 3 వైద్యుల బృందం నివేదిక ఇచ్చింది. ప్రత్యూష మరణంపై దర్యాప్తు జరిపిన సిబిఐ నిందితుడిపై 306 ఆత్మహత్యకు పురుగొల్పడం, 309 ఆత్మహత్యకు యత్నించడం సెక్షన్ల కింద ఛార్జ్షీట్ దాఖలు చేసింది. నిందితుడు సిద్ధార్థ్ రెడ్డికి హైదరాబాద్ మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి 5 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, 5,000 రూపాయల జరిమానా విధించారు. 2004 ఫిబ్రవరి 23న తీర్పిచ్చారు. దీనిపై సిద్ధార్థ్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించగా జైలు శిక్షను 2 ఏళ్లకు తగ్గిస్తూ 2011 డిసెంబర్ 28న తీర్పు వెలువరించింది కోర్టు. దీనిపై సిద్ధార్థ్ రెడ్డి సంబంధించి ప్రత్యూష తల్లి సరోజినీదేవి 2012లో సుప్రీంకోర్టులో వేర్వేరుగా అప్పీళ్లు దాఖలు చేశారు. వీటిపై ఇటీవల విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. తాజాగా సిద్ధార్థ్ రెడ్డి లొంగిపోవాలంటూ తీర్పు వెలువరించింది కోర్టు. సుప్రీంకోర్టు ఆర్డర్ను నేను గౌరవిస్తున్నా. ఐ రెస్పెక్ట్. ఎందుకంటే అత్యున్నత న్యాయస్థానం మన ఇండియాకి, కాబట్టి ఐ రెస్పెక్ట్. బట్ నాకు న్యాయం జరగలేదేమో అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ నా కూతురు అత్యాచారం చేయబడింది అనేది నేను నమ్ముతున్న నిజం. అందరూ నా కూతురు మర్డర్ చేయబడింది అనేది నేను నమ్ముతున్న నిజం. నా కూతురు ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదు. దాన్ని ఇచ్చిన పనిష్మెంట్ అని రైజ్ చేస్తారు అనేది ఒక ఆశ ఉండే. ఆశ మీద నీళ్లు చల్లినట్టు అయిపోయింది నాకు. ఐ రెస్పెక్ట్ సుప్రీంకోర్టు, బట్ నాట్ కౌంట్ ద పోస్ట్మార్టం రిపోర్ట్. పోస్ట్మార్టం రిపోర్టును బాడీని చూస్తూ పోస్ట్మార్టం చేసి రాసిన పోస్ట్మార్టం మునిస్వామి రిపోర్ట్ ఏమైనా పక్కన పడేశారు. ఒక 1 మంత్ తర్వాత, ప్రత్యూష చనిపోయిన 1 మంత్ తర్వాత ఒక త్రిసభ్య కమిటీని వేసి ఆ త్రిసభ్య కమిటీ ఇచ్చిన రిపోర్ట్ని వాళ్ళు ఇప్పుడు ఒక త్రిసభ్య కమిటీ ప్రత్యూషను చూడలేదు, ప్రత్యూష బాడీని చూడలేదు, వాళ్ళు పోస్ట్మార్టం చేయలేదు. ఉన్న రిపోర్ట్స్ ఆధారంగా వాళ్ళు ఒక రిపోర్ట్ తయారు చేశారు. సుప్రీంకోర్టు ఆర్డర్ను నేను గౌరవిస్తున్నా. ఐ రెస్పెక్ట్. ఎందుకంటే అత్యున్నత న్యాయస్థానం మన ఇండియాకి. తెలుగు రాష్ట్రాల్లో 2 దశాబ్దాలుగా సంచలనంగా మారిన సినీ నటి ప్రత్యూష మృతి కేసులో సుప్రీంకోర్టు తుది తీర్పు వెల్లడించింది. ఈ కేసులో హైకోర్టు విధించిన జైలు శిక్షను సవాల్ చేస్తూ నిందితుడు గుడిపల్లి సిద్ధార్థ్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. నిందితుడికి గతంలో హైకోర్టు ఖరారు చేసిన శిక్షను సమర్థించిన సుప్రీం ధర్మాసనం సిద్ధార్థ్ రెడ్డి 4 వారాల్లో లొంగిపోవాలని ఆదేశించింది. ఇక ఈ కేసులో పోస్టుమార్టం జరిగిన తీరుపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. పోస్టుమార్టం జరిపిన తీరు సరిగా లేదని అభిప్రాయపడింది. ప్రత్యూష, సిద్ధార్థ్ రెడ్డి హైదరాబాద్లో ఇంటర్ చదువుతున్నప్పుడు ప్రేమించుకున్నారు. ఇంటర్ పూర్తయ్యాక ప్రత్యూష సినిమాల్లోకి వెళ్లగా సిద్ధార్థ్ రెడ్డి ఇంజనీరింగ్లో చేరాడు. 2002 ఫిబ్రవరి 23న విషం తాగిన పరిస్థితుల్లో ఒక ప్రైవేటు హాస్పిటల్లో చేరారు. ప్రత్యూష తర్వాత రోజున అంటే 24న చనిపోయారు. మార్చి 9న చికిత్స ముగిసిన తర్వాత సిద్ధార్థ్ రెడ్డి డిశ్చార్జ్ అయ్యాడు. వారు కూల్ డ్రింక్లో పురుగుల మందు కలిపి తాగినట్టుగా పరీక్షల్లో గుర్తించారు. ఆర్గానోఫాస్ఫేట్ కారణంగా ప్రత్యూష మరణించారని, ఊపిరాడకుండా చేయడం, మరణానికి ముందు ఆమెపై లైంగిక దాడి వంటివి జరగలేదని రాష్ట్ర ప్రభుత్వం నియమించిన 3 వైద్యుల బృందం నివేదిక ఇచ్చింది. ప్రత్యూష మరణంపై దర్యాప్తు జరిపిన సిబిఐ నిందితుడిపై 306 ఆత్మహత్యకు పురుగొల్పడం, 309 ఆత్మహత్యకు యత్నించడం సెక్షన్ల కింద ఛార్జ్షీట్ దాఖలు చేసింది. నిందితుడు సిద్ధార్థ్ రెడ్డికి హైదరాబాద్ మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి 5 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, 5,000 జరిమానా విధించారు. 2004 ఫిబ్రవరి 23న తీర్పు ఇచ్చారు. దీనిపై సిద్ధార్థ్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించగా జైలు శిక్షను 2 ఏళ్లకు తగ్గిస్తూ 2011 డిసెంబర్ 28న తీర్పు వెలువరించింది కోర్టు.
దీనిపై సిద్ధార్థ్ రెడ్డి, ప్రత్యూష తల్లి సరోజినీదేవి 2012లో సుప్రీంకోర్టులో వేర్వేరుగా అప్పీళ్లు దాఖలు చేశారు. వీటిపై ఇటీవల విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. తాజాగా సిద్ధార్థ్ రెడ్డి లొంగిపోవాలంటూ తీర్పు వెలువరించింది. ఐ రెస్పెక్ట్, ఎందుకంటే అత్యున్నత న్యాయస్థానం మన ఇండియాకి, కాబట్టి ఐ రెస్పెక్ట్. బట్ నాకు న్యాయం జరగలేదేమో అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ నా కూతురు అత్యాచారం చేయబడింది అనేది నేను నమ్ముతున్న నిజం. అందరూ నా కూతురు మర్డర్ చేయబడింది అనేది నేను నమ్ముతున్న నిజం. నా కూతురు ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదు. దాన్ని ఇచ్చిన పనిష్మెంట్ అని రైజ్ చేస్తారు అనేది ఒక ఆశ ఉండే, ఆశ మీద నీళ్లు చల్లినట్టు అయిపోయింది నాకు. ఐ రెస్పెక్ట్ సుప్రీంకోర్టు, బట్ నాట్ కౌంట్ ద పోస్ట్మార్టం రిపోర్ట్. పోస్ట్మార్టం రిపోర్టును బాడీని చూస్తూ పోస్ట్మార్టం చేసి రాసిన పోస్ట్మార్టం మునిస్వామి రిపోర్ట్ ఏమైనా పక్కన పడేశారు. ఒక 1 month తర్వాత, ప్రత్యూష చనిపోయిన 1 month తర్వాత ఒక త్రిసభ్య కమిటీని వేసి ఆ త్రిసభ్య కమిటీ ఇచ్చిన రిపోర్ట్ని వాళ్ళు ఇప్పుడు ఒక త్రిసభ్య కమిటీ ప్రత్యూషను చూడలేదు, ప్రత్యూష బాడీని చూడలేదు, వాళ్ళు పోస్ట్మార్టం చేయలేదు. ఉన్న రిపోర్ట్స్ ఆధారంగా సినీ నటి ప్రత్యూష మృతి కేసులో నిందితుడు సిద్ధార్థ్ రెడ్డి వేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేయడాన్ని స్వాగతించారు మృతురాలి తల్లి సరోజిని. సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తున్నానంటూనే తన కూతురు కేసు విషయంలో న్యాయం జరిగిందని అనుకోవడం లేదన్నారు. ప్రత్యూషను చంపేశారని, అయితే సాక్ష్యాధారాలను తారుమారు చేశారని ఆరోపించారు. మునిస్వామి రిపోర్టును పరిగణలోకి తీసుకుని ఉంటే బాగుండేదని, అన్ని సాక్ష్యాలు ఉంటే నిందితుడికి జీవిత ఖైదు పడేదని చెబుతున్న సరోజినితో మా ప్రతినిధి రాధాకృష్ణ ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్రం నుండి అత్యంత తక్కువ సమయంలో నటిగా వచ్చి హీరోయిన్గా ఎదిగిన అమ్మాయి ప్రత్యూష. అదే క్రమంలో అనుమానాస్పద స్థితిలో 2022 ఫిబ్రవరి 24న చనిపోయింది. అప్పటి నుండి కూడా ఆమె మృతికి సంబంధించి న్యాయ పోరాటం చేస్తూనే వస్తుంది తల్లి సరోజినీదేవి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఇవాళ సుప్రీంకోర్టుకు సంబంధించి ఒక ఆర్డర్ ఇవాళ రావడం జరిగింది. సిద్ధార్థ రెడ్డికి సంబంధించి కింది కోర్టు ఇచ్చిన ఆదేశాలపైన ఇప్పుడు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ జడ్జిమెంట్ పైన సరోజినీదేవి ప్రస్తుతం ఏమనుకుంటున్నారు ఒకసారి విందాం. సరోజినీదేవి గారు, ఈ రోజు వచ్చిన జడ్జిమెంట్ పై మీరు ఏం చెప్పాలనుకున్నారు ముందు? అంటే ఈరోజు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ మా అడ్వకేట్ గారు చెప్పారండి. వెంటనే కాల్ చేసి చెప్పారు, ఏదైతే హైకోర్టు జడ్జిమెంట్ ఉందో దాన్నే కన్ఫర్మ్ చేస్తూ ఆర్డర్స్ ఇష్యూ చేశారు. బట్ అందులో ఏంటంటే ఆన్ ది స్పాట్ సిద్ధార్థ్ రెడ్డి సరెండర్ కావాలా అని చెప్పారు. సిద్ధార్థ్ రెడ్డి మాకు తెలిసినంతకు అబ్రాడ్ లో ఉన్నాడని తెలిసింది. బట్ సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం మా అడ్వకేట్ చెప్పింది ఏంటంటే ఎక్కడ ఉన్నా సరే ఆన్ ది స్పాట్ వచ్చి సరెండర్ అయిపోవాలా అని చెప్పారు. అది 2.5 years ని కన్ఫర్మ్ చేశారనుకుంటున్నాను నేను హైకోర్టు జడ్జిమెంట్ ప్రకారం. బట్ సుప్రీంకోర్టు ఆర్డర్ను నేను గౌరవిస్తున్నా. ఐ రెస్పెక్ట్, ఎందుకంటే అత్యున్నత న్యాయస్థానం మన ఇండియాకి, కాబట్టి ఐ రెస్పెక్ట్. బట్ నాకు న్యాయం జరగలేదేమో అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ నా కూతురు అత్యాచారం చేయబడింది అనేది నేను నమ్ముతున్న నిజం. అందరూ నా కూతురు మర్డర్ చేయబడింది అనేది నేను నమ్ముతున్న నిజం. నా కూతురు ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదు. అందుకనే నేను ఈ 2 విషయాలను నేను ఇప్పటి వరకు కాదండి, ఎప్పటికైనా నేను ఈ 2 విషయాలను నమ్ముతాను. ఎవరు ఏది చెప్పినా నమ్మే పరిస్థితిలో నేను లేను. కాబట్టి నా బిడ్డకు నిజమైన న్యాయం మాత్రం జరగలేదు. నా జీవిత ఖైదు కావాలని చెప్పేసి నేను మొదటి నుంచి పోరాటం చేస్తున్నాను. బట్ ఏ న్యాయస్థానం కూడా జీవిత ఖైదు వేయకుండా అతనికి అట్లీస్ట్ సెషన్ కోర్టులో చేసిన 5 years కూడా కన్ఫర్మ్ చేయలేదు. అది హైకోర్టుకి వెళ్తే 2.5 years కన్ఫర్మ్ అయింది, 50% కన్ఫర్మ్ అయింది. దాన్ని మళ్ళీ నేను సుప్రీంకోర్టులో 2011లో వేసుకుంటే నాది 14 సంవత్సరాల పోరాటం అండి సుప్రీంకోర్టులో. అయినా కూడా సుప్రీంకోర్టు మీద నాకు ఆశ ఉండే, ఏంటంటే దాన్ని ఇచ్చిన పనిష్మెంట్ అని రైజ్ చేస్తారు అనేది ఒక ఆశ ఉండే, ఆశ మీద నీళ్లు చల్లినట్టు అయిపోయింది నాకు. నా హైకోర్టు జడ్జిమెంట్ ని మళ్ళీ కన్ఫర్మ్ చేశారు. బట్ దాన్ని రెస్పెక్ట్ ఇచ్చుకుంటూనే నాకు సంపూర్ణమైన న్యాయం జరగలేదు, నా బిడ్డకు ఆత్మశాంతి కలగదు, నా బిడ్డకు సంపూర్ణమైన న్యాయం జరగలేదని నేను ఈ రోజు వరకు ఇప్పుడు నేను నమ్ముతున్నానండి. నెక్స్ట్ ఏం చేస్తారు మేడం? ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా చివరిగా ఉన్నది అత్యున్నత న్యాయస్థానం మనకు సుప్రీంకోర్టు కూడా హైకోర్టు ఆర్డర్నే యాక్సెప్ట్ చేసింది. నెక్స్ట్ ఏం చేస్తారు మరి మీరు? అంటే ఇంకా మా అడ్వకేట్ గారు జస్ట్ జడ్జిమెంట్ కొన్ని పాయింట్స్ చెప్పి పంపించారండి. టోటల్ జడ్జిమెంట్ పంపిస్తానన్నారు, కాపీ తీసుకొని నాకు పంపిస్తారు. అప్పుడు ఆ కాపీలో ఏమేమి పెట్టారు, ఏముంది జడ్జిమెంట్ లో ఏముంది, అది మొత్తం చదివిన తర్వాత మా అడ్వకేట్ గారితో డిస్కస్ చేస్తాను. ఫర్దర్ ఏం చేద్దాము, ఎలా చేద్దాం, ఏమన్నా చెయ్యొచ్చా
నాకు లీగల్గా ఇంకా తెలియదండి. మా అడ్వకేట్ గారితో మొత్తం చర్చించిన తర్వాత డిస్కస్ చేసి జడ్జిమెంట్ కాపీ వచ్చిన తర్వాత నేను డిసిషన్ తీసుకుంటానండి. 2022 ఫిబ్రవరి 24న జరిగిన ఘటన తర్వాత మీరు అంటే అప్పుడు అనేక ఆరోపణలు కూడా చేశారు, కోర్టు వరకు వెళ్లారు, న్యాయ పోరాటం కూడా చేశారు. మీకేంటి మేడం అసలు ప్రత్యూష దాంట్లో మరణంలో ఉన్న మీకు అనుమానాలు ఏంటి? ఆమె పైన లైంగిక దాడి జరిగిందని మీరు మొదటి నుండి కూడా ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. దీనికి సంబంధించి మీ దగ్గర అప్పుడు ఎవిడెన్స్ ఏమైనా ఉన్నాయా ఏంటి అసలు? అంటే నేను ప్రత్యూష చనిపోయిన తర్వాత అండి 24th మార్నింగ్ 11:30కి ప్రత్యూష చనిపోయింది. నాకు అనౌన్స్ చేశారు. ప్రత్యూష ఎప్పుడు చనిపోయింది హాస్పిటల్లో అనేది నాకు తెలియదు. బట్ నాకు 11:30కి డాక్టర్స్ వచ్చి కన్ఫర్మ్ చేశారు ప్రత్యూష చనిపోయింది, హార్ట్ అటాక్ వచ్చింది, చనిపోయింది అని చెప్పి కన్ఫర్మ్ చేశారు. అప్పుడు నేను షాక్ తిన్నాను. అసలు నా కూతురు ఎందుకు చనిపోయింది అంటే ఆత్మహత్య చేసుకునేంత బలహీనరాలు కాదు తను, అంత హార్ట్ వీక్ హార్ట్ కాదు, స్ట్రాంగ్ అమ్మాయి. నేను అట్లా పెంచుకున్నా, రెస్పాన్సిబిలిటీ గర్ల్. అటువంటి అమ్మాయి ఎందుకు చనిపోయింది అనేది ఒక షాక్ లో ఉండిపోయినా. నేను ఒక్కదాన్నే కాబట్టి నేను ఎట్లా చనిపోయింది అనే బాధలో ఉండిపోయి తర్వాత దాన్ని తీసుకుపోయి పాపను వాళ్ళ దగ్గర పోస్ట్ మార్టం లేదంట. సో గాంధీ హాస్పిటల్లో పెట్టారు, మార్చిరీలో పెట్టారు. నైట్ మేము వచ్చేసినాం, మార్నింగ్ నైట్ మార్చిరీలో పెట్టేసి వచ్చేసినాం ఇంటికి. నెక్స్ట్ డే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ వెళ్ళినాము. పంచనామా చేయడానికి ముందే నేను పోలీస్ వాళ్ళని అడిగిన, సార్ ఒకసారి నా డాటర్ని చూస్తాను అని చెప్పేసి. వాళ్ళు మార్చిరీలో తీసుకెళ్లి బాక్స్ తీసి చూపించారు. అప్పుడే చూసుకున్నాను నేను. ఇక్కడ 4 ఘాట్లు ఉన్నాయి, ఇక్కడ 1 ఘాట్ ఉంది. అంటే గొంతును ప్రెస్ చేసినట్టుగా ఉంది. అయితే డాక్టర్స్ ని అడిగాను నేను. అడిగితే వాళ్ళు ఏమన్నారంటే మేము ట్రీట్మెంట్ కు ఘాట్లు పెట్టామంట. ఘాట్లు పెడితే అది ఎంత ఊహాజనాత్మకంగా ఉందంటే ఇక్కడ 4 ఘాట్లు ఉంటుంది, ఇక్కడ 1 ఘాట్ ఉంటుంది. అంటే పెడితే ఇక్కడ క్లిప్స్ పెట్టారనుకోండి, ఇక్కడ 4 ఉంటాయి, ఇక్కడ 4 ఉంటాయి. క్లిప్స్ ఇలా పెడతారు. కానీ అక్కడికి ఇక్కడ 4 ఘాట్లు ఉన్నాయి లెఫ్ట్ హ్యాండ్ తో, ఇక్కడ 4 ఘాట్లు, ఇక్కడ 1. ట్యూషన్ నెక్కును ప్రెస్ చేసి నోట్లో పాయిజన్ వేశారు. మర్డర్, ఇట్స్ ఎ మర్డర్ అని నా ఊహ. ఇంకొకటి పోస్ట్ మార్టం రిపోర్టును ఏ సిబిఐ కానీ, సెషన్ కోర్టు కానీ, హైకోర్టు కానీ, సుప్రీంకోర్టు కానీ మునిస్వామి ఇచ్చిన పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎవరు కన్ఫర్మ్ చేసుకోలేదు, ఎవరు దాన్ని తీసుకోలేదు. ఎందుకు తీసుకోలేదనేది నాకు వస్తుంది ఇప్పటి వరకు కూడా. ఐ రెస్పెక్ట్ సుప్రీంకోర్టు బట్ నాట్ కౌంట్ ద పోస్ట్ మార్టం రిపోర్ట్. పోస్ట్ మార్టం రిపోర్టును బాడీని చూస్తూ పోస్ట్ మార్టం చేసి రాసిన పోస్ట్ మార్టం మునిస్వామి రిపోర్ట్ ఏమైనా పక్కన పడేశారు. ఒక 1 month తర్వాత, ప్రత్యూష చనిపోయిన 1 month తర్వాత ఒక త్రిసభ్య కమిటీని వేసి ఆ త్రిసభ్య కమిటీ ఇచ్చిన రిపోర్ట్ని వాళ్ళు ఇప్పుడు ఒక త్రిసభ్య కమిటీ ప్రత్యూషను చూడలేదు, ప్రత్యూష బాడీని చూడలేదు, వాళ్ళు పోస్ట్ మార్టం చేయలేదు. ఉన్న రిపోర్ట్స్ ఆధారంగా వాళ్ళు ఒక రిపోర్ట్ తయారు చేశారు. ఇది ప్రత్యూష ఆత్మహత్య చేసుకుంది, నాట్ మర్డర్. ప్రత్యూష రేప్ కాబడలేదు. పరోక్షంగా కూడా ఆమెను ఎవరు ప్రోత్సహించినట్టుగా కూడా రిపోర్ట్లో లేదా? లేదు, వాళ్ళిద్దరే ప్రత్యూష సిద్ధార్థ్ రెడ్డి ప్రేమించుకున్నారు. వాళ్ళిద్దరు ఒకరినొకరు పెళ్లికి వాళ్ళ సిద్ధార్థ్ రెడ్డి ఇంట్లో యాక్సెప్ట్ చేస్తారు కాబట్టి పాయిజన్ తీసుకున్నారు. ప్రత్యూష ఎక్కువ తీసుకుంది, సిద్ధార్థ్ రెడ్డి తక్కువ తీసుకున్నాడు. షీఈ్ హీరోయిన్ కాబట్టి ఆమెకు బాడీలో వీక్ ఉంటది కాబట్టి ఆమె చనిపోయింది. సిద్ధార్థ్ రెడ్డి బతికాడు. ఇది వాళ్ళ స్టోరీ. బట్ నేనేమంటున్నానంటే మునిస్వామి రిపోర్ట్లో 100% మునిస్వామి. ఇప్పుడు ఒకటే సార్ నా డౌట్, చిన్న డౌట్. అంటే నేను చాలా కామన్ లేడీ, అంటే నేనేం అడ్వకేట్ని కాదు, లీగల్ ఎక్స్పర్ట్ని కాదు. బట్ ఒక చిన్న డౌట్, ఏ హత్య చేయబడినా, మర్డర్ చేయబడినా ఏ కేసులో కానీ, ఆత్మహత్య చేసుకున్న ఏ కేసులో కానీ ఫస్ట్ ఎఫ్ఐఆర్ బుక్ చేయాలన్నా, కోర్టులో ఛార్జ్ షీట్ వేయాలన్నా దేని ఆధారంగా వేస్తారు సార్? పోస్ట్ మార్టం రిపోర్ట్ ఆధారంగా. మరి ప్రత్యూష కేసులో ఏంటిది సార్? పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎందుకు వేయలేదు? దాని ఆధారంగా ఎందుకు ఛార్జ్ షీట్ వేయలే? త్రిసభ్య కమిటీ ఇచ్చిన రిపోర్ట్స్ ఆధారంగా ఎందుకు ఛార్జ్ షీట్ వేశారు? వాళ్ళు చూశారా బాడీని? వాళ్ళు పోస్ట్ మార్టం చేశారా? చేయలేదు కదా. మీరు కోర్టును ఎందుకు అడగలేదండి? మరి మునిస్వామి ఇచ్చిన రిపోర్ట్ లో ఖచ్చితంగా అత్యాచారం జరిగినట్లుగా ఉంది కదా. దాంట్లో కోర్టులో సబ్మిట్ చేసినాం, సెషన్ కోర్టులో సబ్మిట్ చేసినాం. సిబిఐ కదా సార్, అత్యున్నత న్యాయస్థానం, ఇన్వెస్టిగేషన్ సిబిఐ. మరి ఎందుకు వాళ్ళు కౌంట్ చేయలే? వాళ్ళే కౌంట్ చేయలేదు సార్, సిబిఐ వాళ్ళే కౌంట్ చేయలేదు. నేనెంత సార్, నాది అరణ్య రోదన అవుతుంది. నేను అంతటా మునిస్వామి రిపోర్ట్ సబ్మిట్ చేసిన, హైకోర్టులో సబ్మిట్ చేసిన, ఇప్పుడు సుప్రీంకోర్టులో కూడా సబ్మిట్ చేసినాం. మేము సిడిఎఫ్డి రిపోర్ట్స్ కూడా సబ్మిట్ చేసినాం. సిడిఎఫ్డి డైరెక్టర్ ఆఫ్టర్ రిటైర్మెంట్ ఆయన ఒక వీడియో ఒక టీవీ ఛానల్లో చెప్పాడు, ప్రత్యూష విశ్రాలో ఎక్కువ మంది ఉన్నారు, అత్యాచారం చేయబడిందని కూడా. అది కూడా మేము సబ్మిట్ చేసినాం సుప్రీంకోర్టులో. నా దగ్గర ఏమేమి అవైలబిలిటీ ఉందో ఎవిడెన్స్ అన్ని సబ్మిట్ చేసిన సార్. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే, ప్రత్యూష కేసులో జరిగింది ఏంటంటే ఎంత అన్యాయం అంటే ఒక కామన్ ఫ్యామిలీకి బాధ అయితే
ఏ ప్రభుత్వాలు పట్టించుకోవు, ఏ ప్రజాప్రతినిధులు పట్టించుకోరు, ఎవరూ పట్టించుకోరు సార్. వాళ్ళని తీసి పక్కన పడేస్తారు. అంటే వాళ్ళు మనుషులు కాదు, వాళ్ళ కుటుంబాలు కావు. పెద్దవాళ్ళు ఇన్వాల్వ్ అయితే కామన్ పీపుల్ కి న్యాయం జరగట్లేదు సార్. అదే కామన్ పీపుల్ పై పెద్దవాళ్ళని చేస్తే వీళ్ళకి పనిష్మెంట్లు వస్తున్నాయి. కానీ మాలాంటి వాళ్ళకి న్యాయం జరగట్లేదు సార్. నేను చూస్తున్నాను కదా, అదే నాకు జరిగింది. ప్రత్యక్షంగా నేను అనుభవిస్తున్నా, నాకు న్యాయం జరగట్లేదు. ఇప్పటికీ మీకు ఈ ప్రత్యూష కేసుకు సంబంధించిన దాంట్లో ఇంకా ఏమున్నాయి మేడం? అనుమానాలు ఏమున్నాయి? ఇంకెవరైనా బెదిరింపులకు పాల్పడుతున్నారా మీ పట్ల? సిద్ధార్థ రెడ్డిని ఈ కేసు నుండి తప్పించాలి, అతని పైన పూర్తి స్థాయిలో మీరు సాక్ష్యాధారాలు ఉన్నా కూడా మీరు పెట్టలేకపోయామని చెప్తున్నారు కదా. సాక్ష్యాధారాలు లేవని కదా సార్. ఇప్పుడు న్యాయస్థానానికి ఎంటర్ కాకముందుకే ప్రత్యూష చనిపోయినాగానే సాక్ష్యాలు ఉన్నాయి సార్. కానీ తారుమారైపోయినాయి, మొత్తం తీసేశారు. అప్పుడు స్టార్టింగ్ లో నాకు బెదిరింపులు వచ్చినాయి. ఎందుకు బెదిరింపులు వచ్చినాయి? ఈమె ఎక్కడెక్కడైనా సాక్ష్యాలు కవర్ చేసుకుంటదేమో, సాక్ష్యాలు తీసుకుంటదేమో, భయపెడితే ఆగిపోతుంది, భయపెడితే సాక్ష్యాల కవర్ ఎవిడెన్స్ కవర్ చేసుకోవడానికి వెళ్ళదు, సేకరించుకోవడానికి వెళ్ళదు అనే ఉద్దేశంతో నన్ను బెదిరించారు. ఏంటంటే నీకున్న ఒక్క కొడుకుని తీసేసుకుంటావా? బిడ్డ పోయింది, కొడుకున్నాడు కదా, కొడుకుని తీసేస్తావా? ఏమనుకుంటున్నావు అంటే నేను ఒకటే చెప్పా, బిడ్డ పోయింది, కొడుకుని తీయండి, నన్ను కూడా తీయండి. రేపు మీరు మా కాళ్ళ దగ్గరికి రారా? మీరు చనిపోరా? నువ్వు 1000 years, నేను ఇలాగే అడిగాను సార్, 1000 years బతుకుతావా? నువ్వు బతకవు కదా, నన్ను బెదిరిస్తున్నావు. ఎన్నేళ్లు బతుకుతావు? 50 ఏళ్లు బతుకుతావు, ఇంకో 70 ఏళ్లు బతుకుతావు, తర్వాత నువ్వు చస్తావు కదా. నేను ఇదే లాంగ్వేజ్ లో వాళ్ళని అన్నాను సార్. కానీ నేను ఎక్కడ భయపడలేదు, తిరిగాను. బట్ నాకు దొరికిన ఎవిడెన్స్ అన్నింటిని కోర్టులలో సబ్మిట్ చేసుకున్నాను. బట్ నాకు ఎక్కడ కూడా నాకు సాటిస్ఫై అయ్యే న్యాయం జరగలేదు. ప్రత్యూష ఆత్మకు శాంతి జరిగే న్యాయం కూడా జరగలేదు సార్ ఇక్కడ. అంటే రెస్పెక్ట్ ద జడ్జిమెంట్ అనుకుంటూనే నాకు న్యాయం జరగలేదని చెప్తున్నాను సార్. తెలుగు రాష్ట్రాల నుండి హీరోయిన్ గా అంటే సినిమా ఇండస్ట్రీకి రావాలంటేనే ఆ కాలంలో చాలా మంది భయపడేవారు. అలాంటిది మీరు మీ అమ్మాయిని ఇండస్ట్రీకి తీసుకొచ్చి హీరోయిన్ దాకా తీసుకొచ్చారు, మంచి నటిగా కూడా పేరు వచ్చింది. ఒకవేళ బ్రతికి ఉంటే ప్రత్యూష ఇప్పుడు ఏ స్థాయిలో ఉండేదని మీరు అనుకుంటారు? మంచి స్థాయిలో ఉండేది. అంటే ప్రత్యూషకి ఒక ఆశయం సార్, ఒక శ్రీదేవి లాగా ఉండాలి, ఒక సౌందర్య లాగా ఉండాలా, నేను ఆ పేరు తెచ్చుకుంటా మమ్మీ అని చెప్పేసి 24 hours హార్డ్ వర్కర్ సార్. చాలా హార్డ్ వర్క్ చేసింది. నాకు అంటే ఒక తల్లిలాగా కాదు, నేను చూసిన ఒక అమ్మాయిలో చూసిన హార్డ్ వర్క్, ఆ డెవలప్మెంట్ మీద ఉండే ఒక బాధ్యత నేను చూశాను సార్. చాలా కష్టపడ్డారు సార్. అంటే మీకు తెలిసిందంటే 98 లో ఎంటర్ అయింది సార్ ప్రత్యూష రాయుడు సినిమాతో. 2002 ఫిబ్రవరిలో చెప్పినంటే ఓన్లీ 3 years ఉంది ఫీల్డ్ లో. ఆ 3 years లో 22 movies చేసిందంటే మీరు అర్థం చేసుకోవాలి సార్. 22 సినిమాలు చేసింది సార్. ఒక్క రోజు కూడా మేము ఆగలేదు సార్, ఒక్క రోజు కూడా మేము అంటే ఇంట్లో రెస్ట్ తీసుకోలేదు. అలా కష్టపడుతూ పోయినాం తల్లి బిడ్డలు, మరి పోగొట్టుకోలేదు సార్. ఈ సిద్ధార్థ రెడ్డికి ప్రత్యూషకి ఏంటి, ఎట్లా పరిచయం అసలు? సిద్ధార్థ రెడ్డి ఏంటి ఆ టైంలో? అంటే పాప ఇంటర్మీడియట్ సార్, పాప ఇంటర్మీడియట్ సార్. ఇంటర్మీడియట్లో నేను హయత్ నగర్లో కాలేజ్లో జాయిన్ చేశాను, గౌతమి రెసిడెన్షియల్లో జాయిన్ చేశాను. అది కో ఎడ్యుకేషన్, బట్ హాస్టల్ మాత్రం ఓన్లీ ఫర్ గర్ల్స్. నా దగ్గర బాబు నేను గవర్నమెంట్ ఎంప్లాయీ సార్. నేను పొద్దున్న పోతే రాత్రికి వస్తాను. అంటే మాకు అప్పుడు ఫ్రీక్వెన్సీ లేదు, ట్రావెల్ ఫ్రీక్వెన్సీ లేదు. ఆర్టీసీ బస్సెస్ చాలా రెస్, బొమ్మలు రామారు. సో నేను మార్నింగ్ ఒక బస్సు, మాకు నైట్ ఒక బస్సు. వచ్చే వరకు నాకు 9 అయిపోయేది. ఒక బస్సు మాకు 7 o'clock వచ్చేది, మేము ఇంటికి వచ్చే వరకు 9 అయిపోయేది. సో ఆడపిల్ల, డాడీ లేడు, బాబు చిన్నోడు ఉండదని చెప్పి నేను రెసిడెన్షియల్లో జాయిన్ చేసిన. హాస్టల్లో అయితే సెక్యూరిటీగా ఉంటుంది, నేను ఉండలేను అని చెప్పేసి జాయిన్ చేసిన. అక్కడ ఈ సిద్ధార్థ రెడ్డి పరిచయం అయ్యాడు సార్. ఆ తర్వాత పాప హీరోయిన్ అయిపోయి అంత అయిపోయిన తర్వాత అప్పుడు నాకు చెప్పింది, అమ్మ ఇట్లా సంగతి ఇట్లా అంటే నేను కన్విన్స్ చేసిన కూర్చోబెట్టి, అమ్మ అట్లా కాదమ్మా, నువ్వు మంచి హీరోయిన్గా అయిన తర్వాత పెళ్లి చేద్దాము, అప్పటి వరకు మీరిద్దరు కలిసి ఉంటే చూద్దామని చెప్పేస్తే పాప విన్నది. కానీ అతనికి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, ఈమె డే బై డే డెవలప్ అవుతూ ఉంటే మంచి హీరోయిన్ గా వచ్చేసి 4 సినిమాలు ఎక్కువ వస్తుంటే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వచ్చి ఈ సిచ్యువేషన్ అంతా క్రియేట్ చేసి పాపను 10 మందితో అత్యాచారం చేయించేసి చంపాడు సార్. దరిద్రుడు నాశనం అయిపోతాడు, బాగుపడాడు. నేను ఒక్కటే చెప్తున్నాను సార్, ఈ రోజు నా మానసిక క్షోభకి, నా పాప చనిపోయిన దానికి, మా కుటుంబం డెవలప్ కాకుండా ఈ స్థితిలో పెట్టిన వాళ్ళందరూ కుక్క చావు చేస్తారు సార్. న్యాయస్థానాలలో ఎక్కడ దొరకకపోయిన న్యాయం దేవుడి కోర్టులో అమ్మవారు తప్పకుండా ఇస్తుంది సార్. సర్వనాశనం అయిపోతారు, కుక్క చావు చేస్తారు. నా బిడ్డ కాళ్ళ దగ్గరికి ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరు నాశనం అయిపోతారు సార్. నేను అదే కోరుకుంటున్నా కనకదుర్గమ్మని. అంతవరకైతే చెప్పగలుగుతుంది సార్. ఇంకొకటి సార్, ప్రజాప్రతినిధులు కానీ
ప్రభుత్వాలు కానీ మాలాంటి బాధితులను ఆదుకోవాలి సార్. దోషులను ఆదుకోకండి సార్, మీరు దోషుల దగ్గరికి పోకండి, బాధితుల దగ్గరికి రండి, బాధితులను ఆదుకోండి, మా కుటుంబాలను ఆదుకోండి, ప్రభుత్వాలను ఆదుకోమని చెప్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. ఇది ప్రత్యూష తల్లి చెప్తోంది. శ్రీదేవి సౌందర్య లాగా హీరోయిన్ గా అవ్వాలనుకున్న ప్రత్యూష చివరికి అకస్మాత్తుగా ఆమె ప్రాణాలను పోగొట్టుకుంది. ఆమె చావుకు కారణమైన సిద్ధార్థ రెడ్డిని మాత్రం కఠినంగా శిక్షించాలని ఆమె దాదాపు 24 ఏళ్లుగా పోరాటం అయితే చేస్తూనే ఉంది. సుప్రీంకోర్టు ఇప్పుడు ఇచ్చిన ఆర్డర్ ద్వారా తనకు న్యాయం జరుగుతుందని భావించాను, కానీ ఇప్పుడు కూడా తనకు న్యాయం జరగలేదనేదే ఆమె భావిస్తుంది. ప్రత్యూష ఆత్మకు ఇప్పుడు కూడా శాంతి కలగలేదు. సిద్ధార్థ రెడ్డికి ఇంకా కఠినంగా శిక్ష పడాలి అనేదే ప్రత్యూష తల్లి సరోజినీ దేవి చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ జిల్లా రాజేశ్వర్, రాధాకృష్ణ, ఎన్టీవీ.